కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న కొండేటి చిట్టిబాబుకి మళ్లీ టికెట్ ఇవ్వాలంటూ వైసీపీ కార్యకర్తలు ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా లేకుండా పోతోందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. చిట్టిబాబుకి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వాలి, లేకుంటే తామంతా రాజీనామా చేస్తాం, మరొకరికి టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే తనకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తారా లేదా అన్న దానిపై చిట్టిబాబు కూడా స్పందించారు. తాను తన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని కలిశాం. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాలు సూటిగానే చెప్పారు. మీరు వ్యక్తిగతంగా మంచివాళ్ళు, కానీ సర్వే రిపోర్ట్లలో మీ పనితీరు బాగోలేదని వచ్చింది. కాబట్టి మీకు ఏదో విధంగా మరో రూపంలో మీకు మీ కుటుంబానికి మంచి చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని చిట్టిబాబు చెబుతున్నారు. 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సి ఉంది కాబట్టి మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా సీఎం జగన్ చెప్పారని ఆయన చెబుతూ ఉన్నారు. అయితే గడప గడపకు కార్యక్రమం కావచ్చు, మరో కార్యక్రమం కావచ్చు, పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చెప్పినా దాన్ని తప్పకుండా కష్టపడుతూ చేసుకుంటూ వచ్చానని కూడా చెప్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా గడప గడపకు ఎక్కువ రోజుల కార్యక్రమం నిర్వహించేది తానేనని 269 రోజుల పాటు కార్యక్రమం నిర్వహించాను. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా దాన్ని కష్టపడి పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాను. కానీ సర్వేల్లో ఎక్కడ తేడా వచ్చిందో తనకు తెలియడం లేదు అని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. కష్టపడి పని చేయడం మాత్రమే తనకు తెలుసు, పైరువీలు కూడా తనకు అలవాటు లేదు, తనకు వెనకల పెద్దగా మద్దతు బ్యాక్ బోన్ కూడా ఏది లేదు, కేవలం తాను జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే రాజకీయాలు చేశానని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. ప్రజలైతే తానే తిరిగి పి గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారని కూడా ఆయన చెబుతున్నారు. కానీ జగన్ ఏం చెప్పినా తాను పాటిస్తానని కూడా ఆయన చెబుతున్నారు. తాను ఎమ్మెల్యే అయ్యానంటే ఒక జగన్మోహన్ రెడ్డి కారణంగానే, కాబట్టి ఇప్పుడు టికెట్ తనకిచ్చినా మరొకరికి ఇచ్చినా తన కార్యకర్తలను అందరినీ కలుపుకొని పార్టీ విజయం కోసం తాను తప్పకుండా పనిచేస్తానని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. కార్యకర్తలకు ఏం జరిగిందో, తనకు టికెట్ వస్తుందో రాదో అన్న ఆందోళన ఆవేదనతోని వాళ్ళంతా తన ఇంటి వద్దకు వచ్చారే కానీ తాను ఎలాంటి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని కూడా పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు చెప్తూ ఉన్నారు. సో పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కూడా జగన్మోహన్ రెడ్డి సర్వే రిపోర్ట్లలో మీ పనితీరు బాగోలేని కారణంగా టికెట్ ఇవ్వలేకపోతున్నామని నేరుగానే చెప్పేసినట్టుగానే ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతోంది. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఎమ్మెల్యే కూడా టికెట్ తనకిచ్చినా మరొకరికి ఇచ్చినా పార్టీ గెలుపు కోసం అయితే పనిచేస్తాను, తాను ఎమ్మెల్యే అయ్యానంటేనే జగన్మోహన్ రెడ్డి వల్ల, తాను నమ్ముకున్నది ఒక జగన్మోహన్ రెడ్డిని అని కూడా అంటున్నారు. సో ఇక్కడైతే పెద్దగా మునుముందు ప్రతిఘటన వైసీపీలో ఉంటుందా లేదా అన్నదైతే చూడాలి.